ఆసిఫ్ మునీర్ ప్రైవేట్ జెట్లో బ్రిటన్ లేదా న్యూజెర్సీ పంపించినట్లు ప్రస్తుతం వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అరేబియా సముద్రంలో ఫైరింగ్ డ్రిల్ స్టార్ట్ చేసింది పాకిస్తాన్. మరోవైపు అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ విక్రాంత్ని మోహరించింది భారత్. సరిహద్దుల్లో మోహరించాయి ఇరు దేశాలు కూడా తమ సైన్యాన్ని. ఏ క్షణం ఏం జరుగుతోందంటూ ఒక ఉత్కంఠత మాత్రం కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా ఇటువంటి ఉద్రిక్తతకు దారితీస్తున్న పరిస్థితుల నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఆసిఫ్ మునీర్ ఆయన మాట్లాడిన సందర్భం ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోసింది. వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆసిఫ్ మునీర్. ఆ తర్వాత మొన్న జరిగిన మీటింగ్ కూడా దాదాపుగా అక్కడ ఆయన కనిపించిన దాఖలాలు లేవు. ఆయన మీద పాకిస్తాన్ ఆర్మీలోని పాకిస్తాన్ సైన్యంలోనే వ్యతిరేకత వ్యక్తమైందన్న సందర్భానికి సంబంధించి కూడా చర్చ జరిగింది. అటువంటి వ్యక్తి ప్రస్తుతం పాక్ ఆర్మీని లీడ్ చేయడం, ఇప్పుడు ఒకవేళ యుద్ధం అనేది భారత్ నుంచి మొదలైనా లేకపోతే పాకిస్తాన్ ప్రారంభించిన తట్టుకునే శక్తి పాక్ ఆర్మీకి ఉందా అంటే ఇతగాడికి సంబంధించే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఎదురైనప్పుడు ఇంకా ఎవరేం మాట్లాడతారు? ఈ వ్యక్తి ప్రస్తుతం తన కుటుంబాన్ని బోర్డర్ దాటించేశాడు. ఎవరేమైపోతే మాకేంటి, నా కుటుంబం బాగుందా లేదా అనే అర్థం పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆ సందేశం ఇస్తున్నారా? అటువంటి సిగ్నల్సే కనిపిస్తున్నాయి ఆయన చర్యలు చూస్తూ ఉంటే. ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ చేసిన వ్యాఖ్యల తర్వాత మారిన పరిస్థితులు చూసాం. ఇప్పుడు ఆయన ఏకంగా తన కుటుంబాన్ని బోర్డర్ దాటించేశాడు. ఏం జరుగుతోంది పాకిస్తాన్లో? మధు నా మాట వినిపిస్తోందా? ఓకే. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ తన కుటుంబాన్ని బోర్డర్ దాటించేశారు. ఆయన ప్రైవేట్ జెట్లో బ్రిటన్ లేదా న్యూజెర్సీ పంపించినట్లు ప్రస్తుతం వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అరేబియా సముద్రంలో ఫైరింగ్ డ్రిల్ ప్రారంభించింది పాకిస్తాన్. మరోవైపు అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ విక్రాంత్ని మోహరించడం జరిగింది భారత్. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఎందుకు ఆయన తన కుటుంబాన్ని ఇటు బోర్డర్ దాటించేశాడు? ఏం జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు పాకిస్తాన్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఆసిఫ్ మునీర్ చర్య మీద పాకిస్తాన్లో ఎటువంటి వర్షన్ వినిపించడం జరుగుతోంది? నిజంగానే ఆల్రెడీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఏమో ముందే ఓటమిని అంగీకరించేలా, అంటే మనం భారత్ మనసు మారేలా, భారత్ యుద్ధానికి సిద్ధమవుతుందనేటువంటి సూచనలతో ఆయన గత కొద్దిసేపటి క్రితమే ఈ రోజే ఆయన ఒక స్టేట్మెంట్ చేశారు. ఎస్, మేము తప్పు చేశాము, ఉగ్రవాదులకు స్థావరం ఇచ్చాము, అది అమెరికా బ్రిటన్ లాంటి కొన్ని పాశ్చాత్య దేశాల కోసం మేము ఇలాంటి తప్పు చేశాము అనేటువంటి స్టేట్మెంట్ చేస్తే, ఇప్పుడు డైరెక్ట్ గా ప్రైవేట్ జెట్ లో విదేశాలకు తరలించే ప్రయత్నం చేశారు. ప్రైవేట్ జెట్ లో విదేశాలకు తరలించే ప్రయత్నం చేశారు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని. డైరెక్ట్ గా పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిఫ్ మునీరే వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకుపోతున్నారంటే వారి దేశంలో ఎలాంటి రక్షణ ఉంటుంది సాధారణ ప్రజలకు కానీ ఆర్మీ ఛానల్స్ తోటి అర్థమవుతా ఉంది. అంటే యుద్ధం స్టార్ట్ కాక ముందుకే వారి వెన్నులో వరకు స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఓటమి చెందిన తర్వాత ఎలాంటి చర్యలు ఉంటాయో యుద్ధం స్టార్ట్ కాకముందే అలాంటి చర్యలు ప్రారంభించారు. సురక్షిత ప్రాంతాలకు వారి కుటుంబ సభ్యులు తీసుకెళ్లి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రైవేట్ జెట్ లో తీసుకెళ్లే సిచ్యువేషన్ కనిపిస్తా ఉందంటే అక్కడ స్థానిక ప్రజల్లో కానీ అక్కడ ఉన్నటువంటి ఇంకా మిగతా సంబంధించిన వారి లోపల ఎలాంటి భయాందోళనలు ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. సో ప్రపంచంలో ఈరోజు ఏకాకైతుంది పాకిస్తాన్ వారు తీసుకున్నటువంటి స్వయం కృతాపరాధాల వల్ల, స్వయంగా వాళ్ళు చేసినటువంటి కొన్ని తప్పిదాల వల్ల ఉగ్రవాదాన్ని పెంచి పోషించారు. ఇప్పుడు అదే ఉగ్రవాదం పాకిస్తాన్ ని మింగేయబోతా ఉంది. అదే ఉగ్రవాదానికి సంబంధించినటువంటి దాంతో తీవ్ర నష్టం జరగబోతా ఉంది. అదే ఉగ్రవాదం కాటేయబోతా ఉంది పాకిస్తాన్ ని. సో ఈ సిచ్యువేషన్ సందర్భం డైరెక్ట్ గా మునీర్ కుటుంబమే దేశం విడిచి పారిపోతున్నటువంటి సందర్భం. దేశ ప్రజలకు, పాకిస్తాన్ దేశ ప్రజలకు ఇలాంటి మెసేజ్ ఇస్తుందో మనం తెలుసుకోవచ్చు. మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి సముద్ర జలాల్లో, వాయుసేన కావచ్చు, త్రివిధ దళాల్లో భారత్ సైన్యం సిద్ధమవుతా ఉంది, టెస్ట్ చేస్తా ఉన్నాయి. దానికి సంబంధించి పాకిస్తాన్ కూడా ఏదో మేము కూడా ప్రయత్నంలో సిద్ధంగా ఉన్నాం యుద్ధానికి అనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తున్నా భారత్ ను ఎదుర్కొనే సిచ్యువేషన్ ప్రస్తుతానికి పాకిస్తాన్ కు లేదు. చెప్పటి క్రితమే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఉగ్రవాద చర్యల నేపథ్యంలో భారత్ తీసుకున్నటువంటి నిర్ణయానికి పూర్తి మద్దతు తెలుపుతున్నామంటూ అమెరికాకు సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థలో కీలక అధికారి భారత్ కు మద్దతు అంటూ కొద్దిసేపటి క్రితమే ట్వీట్ చేశారు. దానికి సంబంధించి సమాచారం ఇచ్చారు. సో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు, మన అక్కడ ఉన్నటువంటి ముస్లిం దేశాలతో సహా
భారత్ కు మద్దతు తెలుపుతా ఉన్నాయి పాకిస్తాన్ పైన తీసుకునేటువంటి చర్యల విషయంలో. సో అప్పుడే పాకిస్తాన్ కి వెనుక మొదలైనట్టుగా కనిపిస్తా ఉంది. మధు, ప్రస్తుతం పాకిస్తాన్కి సంబంధించి మేకపోతు గాంభీర్యం మాత్రమే కనిపిస్తోంది అటువంటి సినారియోని. ఇటువంటి నేపథ్యంలో ఎటువంటి ప్రిపరేషన్తో ముందుకు వెళుతోంది? ఎందుకంటే ఇటు రావల్పిండి నుంచి కావచ్చు, లేకపోతే ఇటు ఉత్తర పాకిస్తాన్ నుంచి దాదాపుగా డౌన్ ద పాకిస్తాన్కి సంబంధించి బోర్డర్స్ని చాలా టైటన్ చేస్తున్నారంటూ కూడా చర్చ జరుగుతోంది. ఎటువంటి కార్యాచరణతో కావచ్చు ఎటువంటి వ్యూహంతో వెళ్తుంది పాకిస్తాన్? వ్యూహం సక్సెస్ అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? అటువంటి చర్చ ఏమైనా జరుగుతుందా పాకిస్తాన్లో? పాకిస్తాన్ లో ఏదో మాక్ డ్రిల్ చేస్తా ఉన్నారు, మిసైల్స్ పరీక్షిస్తా ఉన్నారు అనేటువంటి చర్చ జరుగుతా ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ ఆర్థిక స్థితిగతులను తీసుకుంటే పాకిస్తాన్ ఏదో మిసైళ్లను వాళ్ళు పరీక్షించాలన్నా, తర్వాత దాన్ని సిద్ధం చేసి యుద్ధానికి సిద్ధం అవ్వాలన్నా కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆర్థికంగా పాకిస్తాన్ నిలదొక్కునేటువంటి పరిస్థితి లేదు. కొంత మేర తట్టుకునే ప్రయత్నం చేసినా వారి దగ్గర ఉన్నంత వరకు ఏదో లేకపోతూ గాంభీర్యం ప్రదర్శించినా భారత్ ను తట్టుకునేటువంటి శక్తి లేదు. ఎందుకంటే భారత్ కు ప్రపంచ దేశాల మద్దతు ఉంది. భారతే శక్తివంతంగా ఉంది. ఆర్మీలో ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది. అతిపెద్ద ఆర్మీని కలిగి అత్యంత పవర్ఫుల్ ఆయుధాలు కలిగినటువంటి స్థానంలో 4వ స్థానంలో భారత్ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో భారత్ ని ఇప్పుడు ఫేస్ చేసే పరిస్థితి లేదు పాకిస్తాన్. కానీ ఖచ్చితంగా భారతే నలుదిక్కుల ముప్పేట దాడి చేసే అవకాశం ఉంది పాకిస్తాన్ కి సంబంధించినటువంటి దేశం పైన, ఉగ్ర మూకల పైన, ఉగ్ర స్థావరాల పైన. ముఖ్యంగా మొదట భారత్ టార్గెట్ చేయబోయేటువంటి కూడా ఉగ్ర స్థావరాలు. పాకిస్తాన్ బార్డర్ లో, ఇండియా పాకిస్తాన్ బార్డర్ దగ్గరలో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలు, అక్కడ ఉండి ట్రైనింగ్ చేయడము, ఆయుధాలు సమర్పించడము, వారికి మోటివేట్ చేయడము, వాళ్ళందరినీ బార్డర్ దాటించి ఇలా దుశ్చర్యలకు పాల్పడేలా వారిని మోటివేట్ చేసేటువంటి ఈ స్థావరాలను భారత్ మొదటగా టార్గెట్ చేయబోతా ఉంది. తర్వాత పాకిస్తాన్ దేశంలో ఏ మూల దాక్కున్నా ఉగ్రవాదులను కూడా వదలడానికి భారత్ సిద్ధంగా లేదు. అక్కడ కూడా దాడులు నిర్వహించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే రాఫేల్ తర్వాత యుద్ధ విమానాలను సిద్ధం చేస్తా ఉన్నారు. కాబట్టి సో ఇవన్నీ స్టార్ట్ చేస్తున్న సందర్భంలోనే పాకిస్తాన్ వెనులో వరకు పుట్టడం, అక్కడ ఉన్నటువంటి ఆర్మీ అధికారుల కుటుంబ సభ్యుల్ని సేఫెస్ట్ ఏరియాకు పంపిస్తున్నటువంటి తీరు కనిపిస్తా ఉంది. రైట్, ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫే తన కుటుంబాన్ని పాకిస్తాన్ నుంచి బయట తాటించడం అంటే పాకిస్తాన్ ఓటమిని ఒప్పుకున్నట్టేనా? ఖచ్చితంగా బయట ఏదో కొద్దిగా ఏదో వాల్యూ కోసమనో కొంచెం వాల్యూ కోసమనో ఆ రకంగా స్టేట్మెంట్ లేకపోతే గాంభీర్యం స్టేట్మెంట్ చేస్తా ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే మనం కొన్ని ఆంక్షలు విధించాం, వారు కూడా ఆంక్షలు విధిస్తున్నారు. గగనతలంలో నుంచి భారత్ కు సంబంధించిన విమానాలు ఇట్లాంటి చిన్న చేస్తా ఉన్నారు. కానీ భారత్ పూర్తి స్థాయిలో యుద్ధానికి సిద్ధం అవుతే కనుక పాకిస్తాన్ నిలబడడానికి కష్టం ఈ యుద్ధంలో. దీని సిచ్యువేషన్ నిజంగా ఓటమి ఒప్పుకున్నట్టుగానే చూడాలి. అయినప్పటికీ కూడా భారత్ వదిలే సిచ్యువేషన్ లేదు. ప్రతీకార దాడులు ఉంటాయి. మొన్న జరిగినటువంటి దాడులో 28 మంది ప్రాణాలను తీసుకున్నటువంటి నేపథ్యంలో, అమాయకుల ప్రాణాలు బలి తీసుకున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద మూలాలని ఖచ్చితంగా తుదముట్టేందుకే భారత్ సిద్ధమవుతా ఉంది. దానికి సంబంధించి పూర్తిస్థాయి సన్నద్ధమవుతా ఉంది. రైట్ మరి ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నించండి. పాకిస్తాన్ కి సంబంధించి ఇప్పుడు యుద్ధాన్ని మొదలవ్వక ముందే ఓటమిని ఒప్పుకుందా? ఒక్కసారి మీరు మాట్లాడే ప్రయత్నించండి, మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నించండి. మీ ముందు ఈ ప్రశ్నను ఉంచే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్కి సంబంధించి ఆ వ్యవహార శైలికి మాట్లాడుకుంటున్న సందర్భం, ఆయన తన కుటుంబాన్ని విదేశాలకు పంపించేశాడు. మీరు విన్నది నేనన్నది అక్షరాల నిజం. భయంతో ఫ్యామిలీని దేశం దాటించేశాడు పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిఫ్ మునీర్. ప్రైవేట్ జెట్లో ఒక్కసారి ఆలోచించండి, పాకిస్తాన్ ఇప్పుడు ఎంత కష్టాల్లో ఉంది. వాళ్ళకి IMF నుంచి వచ్చిన డబ్బులతో వాళ్ళు తింటున్న పరిస్థితి, అప్పుల్లో కూరుకుపోయిన పాకిస్తాన్. అలాంటి పాకిస్తాన్ని ఆదుకోవాల్సిన వ్యక్తి, తన కుటుంబాన్ని ముందుంచాల్సిన వ్యక్తి, తన కుటుంబాన్ని ఎగ్జాంపుల్గా చూపించాల్సిన వ్యక్తి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిఫ్ మునీర్. ఏం చెప్పాలనుకుంటున్నాడు? మునీర్ ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు? ప్రైవేట్ జెట్లో అదుగు మీరు చూడొచ్చు, ఆయన ప్రైవేట్ జెట్లో తన కుటుంబాన్ని విదేశాలకు పంపించేశాడట. ప్రైవేట్ జెట్లో బ్రిటన్ లేదా న్యూజెర్సీ పంపించినట్లు ప్రస్తుతం వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ సమాధానం ఏముండబోతోంది? ఓటమిని అంగీకరిస్తోందా? చెప్పకనే చెబుతోందా ఎస్ ఓటమిని అంగీకరిస్తున్నామంటూ? మునీర్ వ్యవహార శైలి ప్రస్తుతం పాకిస్తాన్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
కొద్ది రోజుల క్రితం ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కావచ్చు, ఆ తర్వాత ఈ రోజు ఆయన తీసుకున్న చర్యలు కావచ్చు, పాకిస్తాన్ చర్యల మీద ఇప్పుడు ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్